హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యాధన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. విద్యాధన్ స్కాలర్షిప్ సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి మరి 7.5 కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్, విద్యాధన్ సంబంధించిన ఫౌండేషన్ లేదా స్కాలర్షిప్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే అబౌట్ విద్యాధన్, ఇక్కడ మనకు 10th క్లాస్ ఎవరైతే 2025 ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఒడిశా, న్యూఢిల్లీ, లడాక్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ ఫర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వేరియస్ ఫ్రమ్ 10,000 నుంచి 7,000 వరకు ఇస్తారు. అంటే మీకు ఇంటర్లో ఇస్తారు, డిగ్రీలో ఇస్తారు, పీజీలో ఇస్తారు ఒక ఫెసిలిటీ అయితే కనుక. ఓకేనా, రైట్. ఇక ఇక్కడ మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2025 తెలుగు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, స్కాలర్షిప్ అమౌంట్స్ 11th, 12th వాళ్ళకి 10,000 ఇస్తారు ఈ 1 ఇయర్కి. ఆ తర్వాత పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే 10th క్లాస్లో 75% లేదా 7.5 CGPA వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి 2025లో. ఓకేనా, దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ 90% ఆర్ అబ్టైన్డ్ 9 CGPA. ఓకేనా, ద కట్ ఆఫ్ మోర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ అంటే మీకు కామన్గా అందరూ అయితేనేమో 90% అంటే 90% లేదా 9 CGPA వచ్చిన కాలు అప్లై చేసుకోవాలి. డిజబిలిటీ అంటే PH వాళ్ళు ఉన్నట్లయితే 70% కానీ 75 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 30th అంటే 30th జూన్ 2025 అంటే మన దాదాపు 1.5 టైం ఉంది. మీకు స్క్రీనింగ్ టెస్ట్ 13th జూలై ఉంటుంది. 19th జూలై నుంచి 31st జూలై వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా, మీరు అప్లై చేస్తున్నప్పుడు 10th మార్క్ షీటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఇది ఆంధ్రప్రదేశ్ కదండి. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి సేమే ఉంటుంది, రెండు కూడా తేడా ఉండదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంజుల, సంధ్య ఇక్కడ నెంబర్ ఇచ్చారు 8068333500 ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కూడా సుమారుగా ఇక్కడ సురేష్ అని పేరు ఇచ్చారు. తెలంగాణకి అయితే ఆ నెంబరు. ఆంధ్రప్రదేశ్కి అయితేనేమో సురేష్ 8068333500 నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు డీటెయిల్స్ అవసరం ఉంటే. ఇక ఇక్కడ తెలుగులో సూచనలు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, తెలుగులో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అన్ని చెప్పిన అన్ని కూడా ఉన్నాయి. స్కాలర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి 10,000 ఇస్తారు. ఎవరు అట్లా దాంట్లో చెప్పాను కదండి, 90% లేదా 9 CGPA ఉండాలి. ఇక PH వాళ్ళకి 70% లేదా 7.5 CGPA ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా. లాస్ట్ డేట్ 30th జూను, ఎగ్జామ్ వచ్చేసి 13th జూలై. ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. అవసరమైన పత్రం, ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, PH సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్లో మీరు కనుక్కోవచ్చు. ఓకేనా, రైట్. మీకు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అప్లై చేసేటప్పుడు అయితే ఇది పూర్తి వివరాలు. ఇక చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్లై నవ్వు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సేమ్ ఉంటుందండి. నేను ఒకటి చూపిస్తాను, మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ మన 10th ప్రకారంగా, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మనం క్రియేట్ చేయాలి. ఉంటే ఇచ్చేయండి, లేదా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒకేసారి మొత్తం కంప్లీట్ చేయకపోతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అంటే పాస్వర్డ్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.